చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ 24 గంటల తర్వాత ఇంటికి ఎందుకు వస్తుందో తెలుసా? ఒక వ్యక్తి చనిపోయాక యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకొని వెళ్తారు. తర్వాత తాను చేసిన కర్మలను చూపించి మళ్ళీ 24 గంటల తర్వాత ఆత్మని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు. ఆత్మ 13 రోజుల వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతూ గట్టిగా అరుస్తూ బాధతో ఏడుస్తూ ఉంటుంది. కానీ బతికున్న మనుషులకు ఎవ్వరికి కూడా ఆ అరుపులు వినపడవు, ఆ ఆత్మ కనిపించదు. తన శరీరంలోకి వెళ్ళడానికి కూడా చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ వెళ్ళలేకపోతుంది. 11వ రోజున లేదా 12వ రోజున ఆత్మకి పిండం పెడతారు. 13వ రోజున ఆత్మ యమలోకానికి బయలుదేరుతుంది. ఈ ప్రయాణం 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ ఆత్మ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. 11వ రోజున లేదా 12వ రోజున పెట్టిన పిండం ఆత్మకు సంవత్సరం వరకు భోజనంలో ఉపయోగపడుతుంది. ఎవరికైతే పిండం పెట్టరో వాళ్ళని యమదూతలు బలవంతంగా లాక్కొని వెళ్తారు. కొన్ని రోజులకి దినం భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలు కనుక అప్పు చేసి పెడితే ఎప్పటికీ ఆ ఆత్మకు శాంతి దొరకదని చెప్తుంటారు. దీనికి సంబంధించిన వివరాలు గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువుకి గరుడుకి మధ్య జరిగిన సంభాషణలో మనం చదవచ్చు.